రేవంత్ రెడ్డి గారు, అట్లాగే బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల మీద గతంలో కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, లేదా మేడిగడ్డకు సంబంధించి విషయం కానివ్వండి, ఎన్నికల కంటే ముందు అనేక పత్రికల్లో కథనాలు శీర్షికలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ సందర్శించడం జరిగింది. ఆ రోజు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, పిసిసి ప్రెసిడెంట్తో పాటు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా, అందుబాటులో ఉన్న నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారు వెంబడి మేడిగడ్డకు బ్యారేజ్ బ్రిడ్జ్కి అటెండ్ కావడం జరిగింది. అక్కడ ఆ రోజు రాహుల్ గాంధీ గారికి అని కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్తే మేడిగడ్డ సందర్శన రాహుల్ గాంధీ గారు చేయలే. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ సందర్శన బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ సందర్శన టీవీలలో, ఛానల్స్లలో, ప్రింట్ మీడియాలో దాని మీద ఒక వార్త వచ్చింది. బ్యానర్ ఐటమ్ హెడ్లైన్లో వార్త వచ్చింది, మేడిగడ్డ పిల్లరు డ్యామేజ్ అయింది. ఇది వాస్తవమే కదా. ఈ మాట నేను ఎవరికి చెప్తున్నా మీడియా ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడుగుతున్నదంటే కేసీఆర్ గారిని, అట్లాగే కేటీఆర్ని, అట్లాగే హరీష్ రావుని. ఎందుకంటే ఆయన గతంలో ఆయన మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి. చాలా సింపుల్ మ్యాటర్, క్వశ్చన్ ఇదిగా. రాహుల్ గాంధీ గారు మాత్రం మేము స్వయంగా పోయినటువంటి విషయం రాజకీయం కాదు, మేము పోతేనేమో రాజకీయం. ఆ రోజు టీవీలలో, పత్రికలలో వచ్చిన వార్తని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ పిల్లర్ ఏదైతే వంగిందో, ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ రోజు ఇది ప్రజల సొమ్ము, ఇది దుర్వినియోగం కావద్దు, ఇది వృధా కావద్దు అని రాహుల్ గాంధీ గారు అన్న మాట కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఆ బ్రిడ్జికి సంబంధించిన పిల్లల మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, ఆ శాఖకు సంబంధించిన ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆ రోజు డైరెక్షన్. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని కాపాడేదే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని దుర్వినియోగం కానీ లేకపోతే వృధా చేయడం కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ట్యాక్సీల ద్వారా వచ్చిన డబ్బుని, పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని సరైన పద్ధతిలో సక్రమంగా ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువకులకు పథకాల ద్వారా అందించడమే ప్రభుత్వం యొక్క లక్షణం. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ అది. దాని తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ అసెంబ్లీ పెట్టి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ సీనియర్ నాయకుడు, ఇరిగేషన్ సంబంధించిన మినిస్టరు, సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. ఇది లింక్, ఎందుకంటే బట్టి విక్రమార్క అండ్ ఫైనాన్స్ అతనే చూస్తున్నాడు. ఇప్పుడు ప్రజల డబ్బు అంతా అక్కడ దేఖ్బాల్ ఫైనాన్స్ మినిస్టరే కదా. ఎస్, ఈ ముగ్గురి యొక్క కలయికలో ఇంకా మిగతా సీనియర్ మినిస్టర్స్ యొక్క అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏ డైరెక్షన్ ఇచ్చారో అందులో భాగంగానే ప్రజలకు తెలవాల్సిన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రజెంటేషన్స్ కానివ్వండి, ప్రజలకు లెక్కలు కానివ్వండి, డబ్బుల వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ తెలిసే విధంగా మీడియా సహకారంతో, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నము అన్ని కూడా జరిగిపోయినాయి. అందులో భాగంగానే ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో పోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు ఎంటైర్ మినిస్టర్లు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పోయిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోయిండు, శ్రీధర్ బాబు గారు కూడా పోయారు, అట్లాగే జీవన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు, ఎమ్మెల్సీ. మొదటి నుంచి కూడా కరీంనగర్ ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు కాబట్టి పొన్నం ప్రభాకర్ కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు. మేమేమంటున్నామంటే అది అయిన తర్వాత ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా అన్న మాటలు మీకు తెలియజేస్తున్నాం.
వారు ఏమన్నారు మేడిగడ్డ విషయంలో, ఇది మేడిగడ్డనా బొందల గడ్డనా అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నల్గొండలో అన్నాడు. అదే నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది మేడిగడ్డనా బొందల గడ్డనా, ఎందుకు మీరు ఎందుకు పోతున్నారు అని అన్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్సి ఆడేమి వీగనిగా పోతురా అని అన్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి ఆడేం వీగనికి పోతుర్రు అంటే మరి మా రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ లేకపోతే కోపం రాదా? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం రాదా? అరే నువ్వు అన్నట్టే పీకనికే పోతున్నామే అనుకో. పీకనికే పోతున్నా, ఏం పీకనికే పోతున్నాము? నువ్వు ఏం పీకనికే పోతున్నావు అన్నదో మాకు అర్థం కాలే. జనాలు ఏం అర్థం చేసుకున్నారో మాకు తెలియదు. నీ కార్యకర్తలు ఎందుకు సప్పర్లు కొట్టిరో మాకు తెలియదు. మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనీకి పోయినాము. నీ ఆడ నువ్వు ఎన్ని సంచులు కట్టినావో అవన్నీ వీకనీకి పోయినాము. సీఎం రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మినిస్టర్గా అక్కడ శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎందుకంటే మా కోమన్ రెడ్డి గారు కూడా చాలా పూర్తి అవగాహన ఉంది. మా రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకి ఇంత టచ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ అంతా. అరే ఇది ఇప్పుడు కొడుకు వేదాలు చెప్తాడు, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు, సీఎం హోదాలు. హరీష్ కూడా కథలు చెప్తున్నాడు, ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు. నేను హరీష్ రావుకి చెప్తున్నా, మిస్టర్ హరీష్ రావు, నువ్వు ముందు మీ మామకు చెప్పుపోయి, మామ నువ్వు అట్లా మాట్లాడకు. మరి మాట్లాడుతూ అవతల కూడా అసంటోళ్ళే ఉన్నారు. మళ్ళీ నిజంగా ఏం చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసంటే మాటలు మాట్లాడితే మరి యువకులు ఉన్న క్యాబినెట్లంతా ఇప్పుడు అంతా యంగ్ లీడర్స్. నువ్వు ఎంత కేసీఆర్ గారి వయసు ఎంతో నాకు తెలియదు. 70 ఏళ్ళ పెద్ద మనిషివే నీకు అంత రోషం ఉంటే, కోపం వస్తే, వయసులో ఉన్నా మరి రేవంత్ రెడ్డికి ఎంత రావాలి, లేకపోతే బట్టికి ఎంత రావాలి? ఉత్తమ్ మళ్ళా మా పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి గారు 70 ఏళ్ళైనా ఆయన గట్టోడే. అరే ఏం కాబట్టి హరీష్ రావు ఫస్ట్ పోయి మీ మేనమామకు సంజాయించు. కేటీఆర్ కూడా నేనేం చెప్తున్నా అంటే, నువ్వు కూడా రాజకీయాలు ఏదో చాలా భవిష్యత్తులో ఎదగాలని అనుకుంటున్నావు, కొంత మీ నాయనకు సంజాయించు. నాయనా ఇట్లా అనకు, నువ్వు స్లిప్ అయినావు, నువ్వు ఒక స్లిప్ అయితే వాళ్ళు 100 స్లిప్ అవుతారు అని చెప్పు. కేసీఆర్ ఒక్కరు ఏదో మా వాళ్ళు 100 తిట్టేస్తారు. కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది. కాబట్టి ఇప్పుడు మరి మీ నాయననే అన్నాడు కేటీఆర్, మేడిగడ్డ బొందలగడ్డ మీ నాయనే అన్నాడు. మరి ఒకటిన చలో మేడిగడ్డ అన్నావు, కాళేశ్వరం అన్నావు. ఒకటిన చలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులన్నిటినీ సందర్శిస్తామని అన్నావు. మీరు 9 ఏళ్ళు సందర్శించి ఆడ పండుకొని, ఆడ కుర్చీలు వేసుకొని కూర్చొని, సంచులు నింపుకొని, ఎవరు నింపుకున్న పేరు ఇప్పుడు పతారో చెప్తా, వాళ్ళు ఎవరు, ఇంకా అధికారులు ఎవరు, దాని కాంట్రాక్టర్లు ఎవరు, టైం వచ్చినాడు చెప్తాం మళ్ళీ అది. కాబట్టి నేనేమంటున్నానంటే, లేకపోతే సందర్శన పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికి పోతురా? మీనాయన అన్నాడు కదా, ఈడ ఆడే బుందలగడ్డ అని ఆయన అన్నాడు కదా. అసలు మొదలు మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ రావు, కేటీఆర్. ఏమని, ఇది డ్యామా, అది బ్రిడ్జ్, మేడిగడ్డ బ్యారేజ్, అది బ్యారేజా బొందలగడ్డనా? మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు
మీరు దీని మీద క్లారిఫై చేయాలి. చేసే అంతవరకు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మిమ్మల్ని వదలా. ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అన్నాడో అది బొందలగడ్డ కాదు, అది ప్రజల గడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ను వదిలిపెట్టదు. ఇక నేను ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతుంటా, ఇక ప్రతి దగ్గర అడుగుతుంది. క్లారిఫై చేయాల్సిందే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు క్లారిఫై చేయాలి. చెప్పకపోతే మీరు ప్రశ్నగా మిగిలిపోతారు. ఇది చేయి. ముందు నువ్వు ఆడ ఏదో మామూలు పోయారు కదా, మా ముఖ్యమంత్రి మా మంత్రులు పోయారు కదా, నువ్వేదో ఆడపోయి నువ్వు కొంత సినిమా ఏదో చూపెట్టాలని నువ్వు ట్రై చేస్తున్నావు. కాబట్టి ఇది చెప్పాలి, ఇది ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా మరి ఈ ప్రశ్నలను కూడా నేను ఈ సందర్భంగా అడగడము, తెలియజేయడము, ప్రజలను ఆలోచన చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అయిపోయింది, ఆ ప్రెస్ మీట్ అయిపోయింది. లేదు ఇంక కాలే, నాకు తొందర పడకు, టెంప్ట్ కాక అప్పుడే. ఇంకెవరు అడుగుతున్నారు దీని మీద? ఎవరు అన్నారా? ఏందది మార్చ్? నేనేమంటున్నా అంటే, నేను కేటీఆర్కు ముందు ఒకటే ప్రశ్న. మేము మా ముఖ్యమంత్రి పిలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిలిచినప్పుడు మేడిగడ్డకు రండి అని అసెంబ్లీ పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రాలే, చర్చకు రాలే. నంబర్ 1. దానికి మీరు జవాబు చెప్పండి ఫస్ట్. రెండవది, కేటీఆర్ మీ నాయన ముందు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు కదా, మా ప్రభుత్వాన్ని పిలుస్తున్నావు కదా, ఫస్ట్ మీ నాయన అసెంబ్లీకి వచ్చి చర్చల్లో మళ్ళీ కావాలంటే చర్చ మళ్ళీ ముఖ్యమంత్రి నేను చెప్తా, కేసీఆర్ వస్తా అంటుండు, నువ్వు చెప్పు, మీడియా పరంగా చెప్పు, దీని మీద చర్చకు మా ప్రతిపక్ష నాయకుడు వస్తా అంటుండు, మళ్ళీ అసెంబ్లీకి రెడీ అవుతామని చెప్పి. ఒకటి. రెండవది, నువ్వేం అడిగిన ప్రశ్న ప్రతాప్, ఇప్పుడు ప్రభుత్వం పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాలే, ప్రతిపక్ష నాయకుడు పిలిచే అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వం పిలిచింది నిన్ను, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు, దీని జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు. మేము మొదలు పత్రిక ఇచ్చినాం కదా, నువ్వు మా పత్రికకు రెస్పాండ్ కాలేదు. ప్రభుత్వం మేము ఇచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ ఆహ్వానము అడగాలనా వద్దా అనేది జ్ఞానం నీకు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. కేసీఆర్ రాకుండా మేడిగడ్డకు పోయినా, ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా, ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు మేడిగడ్డకు పోయినా దానివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏం దానివల్ల ఏందనేది క్లారిటీ ఇస్తాం భవిష్యత్తు. ఓకే. అని ఎవరన్నారు? కడియమి శ్రీహరి కౌంటర్కి వాల్యూ లేదు, నో కామెంట్స్. నువ్వు ప్రశ్న అడిగినారు కదా, మళ్ళీ ఆన్సర్ కూడా అట్లనేయండి అందరూ. సుమన్ చాలా పిల్లగాడు, ఇంకా ఆయన నేర్చుకోండి మీద ఉన్నాడు. ఏదో కేటీఆర్ ఉన్నాడు కాబట్టి నడిచిపోయి సంకలు ఎత్తుకున్నాడు, కానీ నీకు అంత అనుభవం లేదు. పిల్లగానివి పిల్లగాని తీరే ఉండు. ముఖ్యమంత్రి గారు చెప్తారు దీనికి. ఇంకా నేను గవర్నమెంట్ పరంగా మీరు ముఖ్యమంత్రి గారు లేదా మా ఇరిగేషన్ మినిస్టర్ని అడగాల్సిన ప్రశ్న అది. మళ్ళీ వస్తారు రాజు. కేటీఆర్ ప్రశ్నల దానికి వాల్యూ లేదు దానికి. రాజు నువ్వేం అడుగుతున్నావు? బండి అరే
పొన్న ప్రభాకర్ మీద కదా. ఓకే, మంచి క్వశ్చన్ వేసినావు. అవును, నేను మా పొన్న ప్రభాకర్ మినిస్టర్ గారిని బండి సంజయ్ కామెంట్స్ చేసిండు. ఏదో వాళ్ళ ఆ తల్లి గురించి మాట్లాడిండు. తల్లి గురించి నేను చాలా సందర్భాలు కూడా చెప్పిన. మీరు శ్రీరాముడు దేవుణ్ణి మళ్ళీ కూడా చెప్తున్నా, అసలు దునియాలో బండి సంజయ్ ప్రధానమంత్రి కిషన్ రెడ్డి తప్పితే ఎవరు మొక్తలేరు అంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళైతే. అసలు ఎవరు ప్రజల దేవుని మొక్తలేరు, వీళ్ళు మొక్తున్నట్టు ఫీలింగ్ ఇది అమ్మాయిలది. శ్రీరాముణ్ణి, దేవుణ్ణి, సీతమ్మని, దేవుళ్ళని అసలు వీళ్ళు ముగ్గురు నలుగురే, ఈ 5-6 మంది వీళ్ళే మొక్కుతున్నట్టు ఒక ఫీలింగ్, ఆ బిల్డప్, అసలు విచిత్రమైన ప్రకటనలు వాళ్ళని చూస్తే. సరే అనుకుందాము, బండి సంజయ్ శ్రీరాముడు, నిన్న మా జీవన్రెడ్డి గారు కూడా చెప్పారు, ఎమ్మెల్సీ పెద్ద మనిషి కూడా చెప్పాడు, శ్రీరాముడు ఆదర్శమూర్తి. ఆయన దేవుడు, ఆయన పుట్టుకనే రానున్న కాలంలో రానున్న కలియుగంలో రానున్న తరాలకు సీతమ్మ వారు, శ్రీరామచంద్రుడు దేవుడు ఇలా జీవించాలి అని మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా బతకండి, ఇలాంటి ప్రేమలతో బతకండి, ఇట్లా ఉండండి అని ఒక మెసేజ్ ఇచ్చారు. అందులో మొదటి మెసేజ్, తండ్రి శ్రీరామచంద్రుని ఒక సందర్భంలో మన సవతి తల్లి కోరిక, సరే అదొక చరిత్ర. అది తండ్రి మాటకు తల్లి మాటకు గౌరవించి వనవాసం చేసిరా అంటే, వనవాసం ఎందుకు ఏమన్నది అది మీ అందరు కూడా తెలుసు, ప్రజలకందరూ కూడా తెలుసు, జస్ట్ ఇంటిస్తున్నా అంతే. అక్కడ రావణాసురుడు అనేవాడు ఉన్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అదొక బ్యాక్గ్రౌండ్, అది సబ్జెక్టు. కానీ మీరు ఏ శ్రీరామచంద్రుని దేవుణ్ణి మీరు పేరు మీద ఓట్లు అడిగి మీరు బతుకుతున్నారో, ఆ శ్రీరామచంద్రుడు దేవుడు తల్లి మాట తండ్రి మాట గౌరవించి 14 ఏళ్ళు అడవి పోయిండే, అలాంటి ఆదర్శవంతుని యొక్క పేరుతోటి మీరు బతుకుతున్నారే. మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవిలో పోయినవాడు, మరి మా పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా, మరి శ్రీరాముడి యొక్క ఆదేశాలకు నీకు లేనట్టే కదా. పొన్నం ప్రభాకర్ తల్లి పట్ల నువ్వు ఒక మాట ఏదైతే అన్నావో, శ్రీరాముడు ఓట్ల కోసమే శ్రీరాముడు దేవుడు వాడుకున్నట్టే కదా. ఆయన తల్లిని గౌరవించినప్పుడు నీకు ఆల్రెడీ తల్లిని గౌరవించి పించాలరా వెదవా అని మీ అసంటోళ్ళు చెప్పనికైనా ఇది ఆయన బహుశా ఇసంటోళ్ళు ఇలాంటి మూర్ఖులు బహుశా రావచ్చు అనే ఉద్దేశంతో తల్లి గౌరవాన్ని, సవతి తల్లి గౌరవాన్ని, తండ్రి యొక్క మాటలు విలువిచ్చే ఒక కొడుకుగా ఒక మెసేజ్ మనకి ఇచ్చిండు, భావి తరాల ప్రజలకు ఇచ్చిండు శ్రీరామచంద్ర భగవానుడు. దీని ఒకదానికి జవాబు చెప్పు బండి సంజయ్. బేషరతుగా పొన్నం ప్రభాకర్కి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఏదన్నా రాజకీయ సందర్భంలో మా పొన్నం ప్రభాకర్ నిన్ను ఒక మాట అన్నా కూడా నువ్వు రాజకీయంగా విమర్శించు పొన్నం ప్రభాకర్ని, కానీ నువ్వు పొన్నం ప్రభాకర్ని తల్లి అనే మాట తీసుకొని నీ యొక్క మాటల్లో అట్లా రావడము, నువ్వు ఆ మాట నోరు జారినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. పొన్నం ప్రభాకర్ తల్లి పేరు తీసుకుని నువ్వు మాట్లాడినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. బేషరతుగా పొన్నం ప్రభాకర్ తల్లి మాట తీసుకొని అలాంటి మాట మాట్లాడినందుకు క్షమాపణ బహిరంగంగా మీడియా ద్వారా చెప్పు. ఇప్పుడు లేదంటవా మా పొన్నం ప్రభాకర్ ఊకోడు, ఎవరికైనా అమ్మని తిరిగితే కోపం వస్తుంది. మీ అమ్మని ఒక మాట అంటే నీకు రాదా బండి సంజయ్? ఇక నువ్వు రాకపోతే ఇక దాన్ని మేమేం చెల్లం. నువ్వు అన్నది అయితే ఇప్పుడు సంజయ్ అన్న మాట అయితే వాస్తవమే కదా.
నువ్వు అన్న మాటను బేషరతుగా పొన్నం ప్రభాకర్కి మినిస్టర్ గారికి అట్లాగే వాళ్ళ అమ్మ పేరు మీద వాడినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. రాజకీయంగా నువ్వు పొన్నం ప్రభాకర్ నువ్వెంత తిడతావా, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ నిన్నెంత తిడతాడా, మీరిద్దరు ఏమన్నా కొట్టుకున్నాడా కరీంనగర్లో రాజకీయంగా. కానీ ఇలాంటి మాట వచ్చినందుకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు, అది నీకే మంచిది. లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకున్నాడు, ఇదంతా పంచాయతీ ఎందుకు ఇదంతా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని పంచాయతీ పెట్టడానికే నీ బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ ప్రసంగం చేసినావా? నేను ఇట్లా పొన్నం ప్రభాకర్ వాళ్ళ అమ్మని ఇట్లా అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు మీద అటాక్ చేస్తారు, ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు కార్యకర్తలు అటాక్ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వేదైనా గెలవాలని ఇదేమో డిజైన్ గుంజుకున్నావా? దీన్ని కొన్ని ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి మాకు కూడా. కాబట్టి ఇప్పుడు దీని మీద ఇంకా ఇది ఏం ఒడిచిపోలే పంచాయతీగా. బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ అమ్మని తిట్టేంత వరకు ఈ పంచాయతీ తిట్టిన దానికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ పంచాయతీ వస్తూనే ఉంటుంది బండి సంజయ్కి. అవును, నేను నిన్నే అడుగుతున్నా, మీ అమ్మ తిడితే నువ్వేం చేస్తావు, మీరేం చేస్తారు, నేనేం చేస్తా? బండి సంజయ్ కూడా అమ్మని తిడితే ఏం చేస్తావు? కోపం రాదా? సహజమే కదా, ఈ కోపంలో ఇవన్నీ జరుగుతాయి. తప్పయింది అని నువ్వు క్షమాపణ చెప్పేసుకో. ప్రభాకర్కి పంచాయతీ వచ్చిపోతుంది కదా. సూదితో గుడ్డల కింద తీసుకుంటున్నాను, సూదితో పోయేది గడపర దాకా ఎందుకు తీసుకుంటున్నావు? ఇదంతా ఓకే. సరే, ఇది అయిపోయింది నా ప్రశ్న. నువ్వేమో అడుగుతున్నావు చెప్పమ్మా. కేటీఆర్కి ఇప్పుడు పనేం లేదు కాబట్టి ఏదో పని పెట్టుకున్నాడు, ఏదోటి దొరకాలి ఆయనకు మాట్లాడనికే. అయినా నువ్వు అడిగిన ప్రశ్నకు మాటతోడు కదమ్మా, నేను దాన్ని సావధానంగా, ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు. ఇంతమంది లేని జర్నలిస్టులకు లేని బాధలు ఇన్నిలే ఎవరికి లేని పంచాయతీ బాధలు ఒక్కరికి ఎందుకు వచ్చింది? నాకు తెలుసుగా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు జర్నలిస్టులు? 10,000 మంది ఉంటారా? 10,000 మంది జర్నలిస్టులకు కలగని బాధ ఒక్క జర్నలిస్ట్కి ఎందుకు కలిగిందమ్మా? ఒక్కతనే కదా. ఈ మిగతా 9,900 మందికి ఎందుకు కంప్లైంట్స్ లేవు కదా? ఆయన బాధ ఏందో చెప్పుకుంటే మేము సాల్వ్ చేస్తామమ్మా. ఇది ఏదో ఇక సీఎం పేరు చెప్తే ఇదేదో అట్లా వద్దు, బాగుండదు. అతనికి చెప్పండి, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కలవమని చెప్పండి, నేను చెప్తా, నో ప్రాబ్లం అది. ఓకే, ఇది పెద్ద దీనికేమి మనం కత్తులు పెట్టి చేయాల్సింది ఏం లేదు తల్లి, అర్థమైంది కదమ్మా. ఆయనకు చెప్పు, నేను సాల్వ్ చేస్తే ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. ఆయనకు సంజాయించమ్మా. ఇంకేది అదేనా? నన్ను ఎందుకు మీదేమన్నా నాకే అట్లా కాదు భయ్, నాకు పగబట్టి నా మీదేమన్నా నేను కూల్ నాకు అర్థం అవ్వలేదండి. ఈ మెదక్ పంచాయతీ నన్ను ఇడుస్తూనే లేదు. ఎప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టినా మీరు నన్ను ఈ మెదక్ కథ ఏంది అంటున్నారు. కథనాలు వస్తున్నాయి నాకు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక కూల్గా చెప్తున్నా మీకు, ప్లీజ్ నేను కూల్గా చెప్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలు ఉన్నా, ఎవరికైనా నా శీల పరీక్ష నాతో పెట్టాలనుకున్నా రాజకీయంగా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నేనేం చెప్తున్నా అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లోజ్ చేయండి ఇక ప్లీజ్. నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక అవకాశం వచ్చింది, టైం బాగలేక నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి మళ్ళీ ఏదైనా అడిగితే మీకు చెప్తా, కానీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాను. నాది ప్రెస్ మీట్ కాదు ఇది. మీరు ప్రశ్నలు అడుగుతున్నా, నేను జవాబు చెప్తున్నా. కొంత మిమ్మల్ని కూడా మీ మాటలకు మీ ప్రశ్నలకు నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉన్నది.
ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొంత సెక్షన్ ఏమేమి ఆలోచన చేసుకుంటారో అవి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మెదక్ పార్లమెంటు నేను పోటీ చేయాలని నేను ఆలోచన లేను, నిలబడతాని ఎక్కడ చర్చ లేదు. దానికి ఇక దాంట్లో నన్ను పక్కకి పెట్టేసిండి. ఇక దాని విషయంలో అభ్యర్థి విషయంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, మా జిల్లా మినిస్టరు ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళు ముగ్గురు కూర్చొని, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ విష్ణు గారు, ఇక వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ దీనికి సంబంధించిన ఒక సర్వే కూడా జరుగుతున్నది. అందులో ఎవరు ఫిక్స్ అయితే బాగుంటుంది అనేది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది. ఇండ్ల నుంచి నన్ను మళ్ళొకసారి మీ ఊహాగానాల్లో మెదక్లు పార్లమెంట్లో జగ్గారెడ్డి అనేది మైండ్లకి తీసేసేయండి. ఇక ఈ సబ్జెక్ట్ క్లోజ్. ఇక నో దాని నో కామెంట్స్. ఇక నో కామెంట్స్. ఇక నేను క్లారిఫై చేసేసిన. రేపేమైతుందో నేను ఇప్పుడు ఎట్లా చెప్తా. నో కామెంట్స్. దాని మీద ఏదో ఎవరు కడియం శ్రీహరి వయసు ఎంత ఏమా చెక్ చేసుకొని చెప్పండి అమ్మా. మళ్ళీ ఆయన అడిగింది అడిగితే మళ్ళీ నేను మళ్ళీ ఒక శ్రీహరిది మళ్ళీ చెక్ చేసుకోండి అమ్మా. కిషవేణి TV5 కిషవేణి ఇది శ్రీహరి కామెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని నేను మళ్ళీ రేపు వెళ్ళాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగండి చెప్తా. సారీ నేను సంగారెడ్డి నియోజకవర్గానికి పోకుండా కారణం ఏంటంటే నేను ఓడిపోయినా. అఫీషియల్గా నేను అక్కడ లేను. నాకు మా ప్రజలు నాకు రెస్ట్ ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు 5 years నాకు రెస్ట్ ఇచ్చారు. గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే, రెస్ట్ ఇచ్చినందుకు నా సంగారెడ్డి పబ్లిక్ కృతజ్ఞతలు నేను చెప్పాల్సిందే. గెలిచినప్పుడు పని చేస్తా, ఓడిపోయినప్పుడు ఏదన్నా మిస్ అయినవి ఉంటే చెక్ చేసుకుంటూ కూర్చుంటా హైదరాబాద్లో. కాబట్టి ప్రజలు ఏది చేసినా మన మంచి కోసమే అని నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నా. నా ఓటమి వల్ల ఎవరు సంగారెడ్డి వాళ్ళు ఎవరు ఫీల్ కాకండి. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం ఇస్తున్నా, గాంధీ భవన్కి వస్తున్నా. మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజా పరిపాలనలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను గాంధీ భవన్కి వచ్చి రెగ్యులర్గా ఇక్కడ ప్రజలు ఎట్లున్నారు అంత మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. ఇంకేదన్నా ఖమ్మం మీద అంటే లేదు వద్దదు బాగుండదు. గవర్నమెంట్ వచ్చింది, అయిపోయింది సీను, అయిపోయింది. అది అయ్యాది వేస్ట్. పల్లెలు మాట్లాడుతుంటారు, వదిలేసిండదు. పల్లెలు వాళ్ళు మాట్లాడుతుంటారు సీఎం రేవంత్ రెడ్డి మీద. ప్రధానికి ఆడ రెస్పాండ్ అవుతాం మనం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, ఆయన బిజీ అనుకుంటుంది. ఈ ఎల్ఐ మల్లయ్య కూడా మాట్లాడుతుంటే ఆడికి రెస్పాండ్ అవుతాం. ఇవన్నీ లైట్ తీసుకోండి. అదంతా ఇంకేదన్నా ఉందా? రాదు. ఇంతమంది మేము అడిగితే ఖమ్మం ఎవరు అడిగారు? ఖమ్మం ఎవరు అడిగారు? నువ్వే అడిగారు. ఖమ్మం పార్లమెంటు విషయంలో మీకు డౌట్స్ ఎందుకు? అందుకని మీరు రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మం విషయంలో అందరికీ తెలిసిన విషయమే. అక్కడ రేణుకా చౌదరి గారు ఉండే. ఒకవేళ ఎవరు లేకపోయి ఉంటే బహుశా ఆమెనే ఎంపీ క్యాండిడేట్, ఆమెనే ఉంటుండేనేమో. ఇప్పుడు మేడం రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలు అయిపోయింది, అధిష్టానం డిక్లేర్ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది మేడము రేణుకా చౌదరి గారు. ఇంకా పోటీలో ఉన్నది ఎవరు? ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిస్సెస్ ఉంది. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ సంబంధించిన
కొడుకు కూడా ఏదో అన్నయ్య కూడా ఉన్న పోటీలో దరఖాస్తు పెట్టుకున్నట్టుండు, వాళ్ళు కూడా ఉన్నట్టుండు, మినిస్టర్ కొడుకు. అట్లాగే జట్టి కుసుమ్ కుమార్ కూడా ఈ పోటీలో, హనుమంతరావు గారు, హనుమంతరావు బీసీ నాయకుడు ఉన్నాడు. అట్లాగే జట్టి కుసుమ్ కుమార్ కూడా పోటీలో ఉన్నాడు, దరఖాస్తు పెట్టుకున్నాడు. బీసీల పక్షాన నాకు ఇవ్వాలని హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. జట్టి కుసుమ్ కుమార్ ఏంటంటే ఆ ప్రాంతంలో రేణుకా చౌదరి గారు ఎంపీ ఉండుంటే ఆమెనే ఎంపీ ఉంటుండే, ఆయన అన్నమాట చెప్తుండే, నేను అన్నమాట కాదు, జనరల్గా ఆయన షేర్ చేస్తే అన్నమాట మీకు చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. అది కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో మొదటి నుంచి సారథ్యం ఆమెనే లీడర్ కాబట్టి మేడమే కమ్మ క్యాస్ట్కి సంబంధించిన కాబట్టి ఆమెనే అప్పుడు ఉంటుండే. ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా కమ్మకు సంబంధించిన సామాజిక వర్గము చాలా పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి అదొక చర్చ రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఇప్పుడు కమ్మ సమాజానికి సంబంధించిన మేడం రాజ్యసభ అయినాక ఒక జట్టి కుసుమ్ కుమార్ ఒక్కడే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. నాకు ఇప్పుడు టికెట్ విషయంలో నేను చెప్పేది కాదు, ఇది నా పరిధిలో లేని అంశం. ఇది జస్ట్ మీరు మళ్ళీ సోషల్ మీడియాలో, మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్ఫ్యూజ్ కాకుండా. అయితే జట్టి కుసుమ్ కుమార్ ఆయన కమ్మ సామాజిక వర్గము, ఆడ మెజార్టీ మేడం లేదు కాబట్టి నాకు ఇవ్వండి అని, కమ్మ సామాజిక వర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వండి అని ఆయన ఇక్కడ పిసిసి రేవంత్ రెడ్డికి చెప్పుకున్నట్టు నాకు సమాచారం. బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారితో సిడబ్ల్యూసి మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన కూడా మాట్లాడినట్టు ఇదంతా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా సీరియస్ ఆస్పిరెంట్ అదే కమ్మ సామాజికం నుంచి ఖమ్మం సీటు కావాలని జట్టి కుసుమ్ కుమార్ కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్ ఆయన కూడా. ఇప్పుడు ఢిల్లీ ఏఐసిసి వాళ్ళు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ ముగ్గురు, తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే పొంగులేటి గారు, లేదా భట్టి గారు, వాళ్ళు కూర్చొని, రేణుకా చౌదరి గారు కూర్చొని మరి కమ్మ సామాజికం ఉన్నటువంటి పూర్తిగా ఇతనే ఉన్నాడని మరి జట్టి కుసుమ్ కుమార్ గారికి ఇస్తారా, ఎందుకంటే ఆ సామాజిక వర్గం అడుగుతుంది అనేది ఇదంతా చర్చ జరుగుతుంది బయట. మరి ఆయనకే ఇస్తారా, అది ఏఐసిసి డిసైడ్ చేస్తుంది, మన చేతిలో లేదు. వీళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అది ఇక మిగతా ఆల్రెడీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ హనుమంతరావు గారు చేస్తున్నారు. కానీ కమ్మ సామాజిక వర్గం అనేది ఈరోజు వాళ్ళకు పెద్ద రోల్ అక్కడ. ఖమ్మంతో పాటు ఈ తెలంగాణ బార్డర్ అంతా కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది. హైదరాబాదులో వాళ్ళది చాలా ఉంది. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం చాలా ఉంటుంది. హైదరాబాద్లో మేజర్ పార్ట్ కమ్మ సామాజిక వర్గం ఉంది. ఆ క్యాస్ట్ గురించి చెప్తున్నా, మిగతా క్యాస్ట్ లేరు అని కాదు. మిగతా వాళ్ళు రెడ్డిలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరు ఉన్నారు, అంతా ఉన్నారు. ఇక్కడ జస్ట్ మీకు వచ్చిన డౌట్లో జస్ట్ నేను అట్లా కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ మీకు కొంత అవగాహన కోసం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది వచ్చిందా దీని మీద క్లారిటీ? ఖమ్మం అయిపోయింది. ప్రతాప్, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను అంటే అట్లా ఫిట్గా నేను చెప్పడానికి ప్రాబ్లం అది. నువ్వు ప్రశ్న నేను ఇక్కడ నా డిజిగ్నేషన్ ఫిట్ కాదు, ప్రాబ్లం అది. చెప్పు కడేసి అది. సరే, మీరు ఇంత అడుగుతున్నారు కదా, మీ ఎలక్ట్రానిక్ మీడియా నా మెసేజ్ ప్రజలకు పోతుందా లేదా? ఇదంతా మీరేదో 5 నిమిషాలు లైవ్ ఇస్తారు, ఓ 2 నిమిషాలు ఇస్తారు, మీరేమో గంట ప్రశ్నలు అడుగుతారు. ఓకే, ఉంటే నేను ఏమంటున్నా, మీ వాల్యుబుల్ ప్రశ్నలు అన్నీ జగ్గారెడ్డి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఒక
గాంధీ భవన్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ పోతుంది. కొన్ని పరిధిలో మాట్లాడాలి. నేను ప్రతాప్, నేను అడుగుడు తప్పు కాదు, యువర్ రైట్స్, కానీ నేను కొంత పరిధిలో నేను లిమిట్ అయి మాట్లాడాలి. నాకు కొంత ఇది మాట్లాడితే ఓకే అండి, నాకు కొంత ఉంటుంది కదా, నాకు కొంత డైరెక్షన్ ఉంటుంది, కొంత సిస్టమ్ ఉంటుంది అట్లా. కాబట్టి కొన్ని నేను చెప్పలేను, మీరు దాన్ని తప్పుగా భావించవద్దు. రాజు ఏం అడుగుతున్నాను ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ రాజు మళ్ళీ ఏదైనా మిస్ అయితే నువ్వు ప్రశ్న అడుగు, నో ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీ కుర్చీల కోసం అడుగుడు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక అడుగుడు తప్పు కాదు. వినండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, వినండి. ఎంబీబీఎస్ సీట్ కోసము ఒక తండ్రికి 2 కొడుకులు కాంపిటీషన్ ఉంటుంది. 2 అడుగుతారు. నాయన దగ్గర, తండ్రి దగ్గర ఒక్కనికే డొనేషన్ పైసలు ఉంటాయి, 2 ఓన్కి కట్టడానికే డొనేషన్ లేదు. ఇట్లా సమన్వయం జరుగుతుందా? జరగదు. ఇప్పుడు ఒక్కనికే డొనేషన్ ఉందని ఇంకో కొడుకు అడుకోద్దని రూల్ ఏం లేదు కదా, అవునా కదా? తండ్రి ఏం చెప్తాడంటే, అరే 2 అడిగిర్రా, పైసలు ఒక్కనికే ఉన్నాయి, నేను ఒక్కనికి కడతారా, మిగతాది ఇంకేదన్నా వేరేది ఇంకోటి ఇంకే బీటెక్ చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని అడుగురా, చేస్తా అని అంటాడు. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. అడుగుడు తప్పు కాదు కదా. అడిగిర్రు, ఒక్కరిని కుర్చీ మీద కూర్చోబెట్టిర్రు, మిగతా వాళ్ళందరూ పక్కకు కూర్చున్నారు కదా. మాకిడ తండ్రి తల్లి అంత దైవం ఎవరు కాంగ్రెస్ పార్టీలో? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంతే కదా. కాబట్టి కడియం శ్రీహరి అది ఎగిరే అది ఒక గాలిపట జీవితం. కడియం శ్రీహరిది గాలిపట జీవితం. ఆ పతంగి ఎక్కడ పోతుందో ఏమవుతుందో ఆయన పరిశీలనలో ఉన్నాడు. ఆయన ఎన్నికల కంటే ముందు పిచ్చి పిచ్చిగా చేసిండు, టైం బాగుంది, టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఏం అర్థం కాక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి రాజకీయంగా. కాబట్టి కడియం శ్రీహరి ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. అమ్మ అది నా పరిధి కాదు, ప్లీజ్. రాజు ఇది క్లారిటీ ఉందా, ఇంకేమన్నా డౌట్? సరిపోయిందా? ఏది ఏం మాట్లాడతావు నువ్వు? కడియం శ్రీహరి ఏమని అర్థం ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ట్రైనింగ్ లేదు, నీకు ట్రైనింగ్ ఇస్తారా? నేను నీ పొలిటికల్ ట్రైనింగ్ ఏనట్టుంది? నేను ఇస్తారా నీకు? ప్రాంతీయ పార్టీ అచ్చా, నువ్వు కేసీఆర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినావు కదా నువ్వు. మరి నాడు చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నావా, చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పింది విన్నావా? ఇక్కడ కేసీఆర్ చెప్పింది విన్నావు కదా. మాకు కూడా ఈ పార్టీకి బాస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ కుటుంబం, ఇప్పుడు ఖార్గే గారు, అంతే కదా. ఇంత కూడా నీకు పొలిటికల్ నాలెడ్జ్ చెప్పితే మనం ఏం జవాబు చెప్తాం? ప్రతిసారి ఏదో కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. మాట్లాడాలి. కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ప్రతిదానికి జవాబు ఇచ్చే ఒక మెటీరియల్తో మాట్లాడతలేడు ఆయన. వితౌట్ మెటీరియల్ దానికి స్టాండర్డ్ లేదు. ఎవరు? కడియం శ్రీహరిది. దానికి విలువ లేదు. సెల్ఫ్ 71 ఇయర్స్. కాంగ్రెస్ లో 99 దాకా ఎంగుంటారు ఇడ. 99 ఇయర్స్ ఎంగుంటారు ఇడ. కాంగ్రెస్ పార్టీలో అదే గొప్పతనం. ప్రాంతీయ పార్టీలు 70 ఏళ్లకు 71కి అది అవుట్. అది రియల్, నాట్ జోక్. ఇది రియల్ గా చెప్తున్నా. 19 ఇయర్స్ లాస్ట్కి ఇంకా 100 ఇయర్స్ కాడ ఇంకో గంట అయితే పోతున్నాక కూడా ఇక్కడ మా దగ్గర
ఈడ ఉంటుంది లేలే ఈడ ఆ గుర్తింపు కాంగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడు రోషయ్య గారు ఎంత చెప్పు కదా. అంతే నేనేమంటున్నట్టే కాంగ్రెస్ లైఫే పొలిటికల్ లైఫే వేరు. ఈ పార్టీలో ఉన్నాడు 100 ఏళ్ళు బతుకుతాడు పక్క, ఆ ప్రాంతీయ పార్టీలో ఉన్నాడు కొన్నేళ్ళు. ఎందుకంటే ఆడ ఇది అంత ఉండదు కదా. లేలే అంతే కడియం శ్రీహరి కొంత ఆయన అదే ఆ పార్టీల లీడరు, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన కొన్ని విషయాలు ఏదో మాట్లాడాలని కూడా చెప్తాడు. కానీ ఆయన మాట్లాడే ప్రతి దానికి కూడా మనము ఈయన కూడా తప్పు మాట్లాడాడు మన రాజు. కడియం శ్రీహరి తప్పు కదా, ఏమన్నాడు ఈయన? ఇది కరెక్టేనా? ఇది మహిళా నాయకుల నాయకత్వంలో ఇది అదే మళ్ళీ మాట్లాడదాం. ఇది వెరీ సీరియస్ మ్యాటరు. ఇది సపరేట్ ప్రెస్ మీట్ పెడతాం మీకు దీని మీద, మీకు క్లారిఫై చేసుకొని. ఎందుకంటే మీరు గాంధీభవన్ మీడియా మీకు కొంత పూర్తి అవగాహనతో రేపు పెట్టండి అమ్మా. ఏమ్మా? ఓకే సరే, థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ఈస్ క్లోజ్.